కానే కాదు. ఎంప్లాయ్ మైండ్ సెట్ ఇప్పటికీ ఎంప్లాయ్ మైండ్ సెట్టే. మార్కెటింగ్ వేలో తన మైండ్ సెట్ ఎప్పుడూ ఆలోచన రాదు. జాబ్ చేయడం తన ఇంట్రెస్ట్, జాబ్ చేయడమే దానికి నచ్చిన విధానం. మరి ఈరోజు మార్కెటింగ్లో 34 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు తను. నెక్స్ట్ నేను మీ ముందు అందరికీ తెలుసు, జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి 5 years బ్యాక్. ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి. ఎందుకు బుల్లెట్ రాము, శరత్ స్టార్టింగ్లో, తర్వాత ఇంకా 2-3 ఉన్నారు. అప్పుడు ఏవి సారు, సీతారామన్ సార్ లేరు, ఎవరు ఇంకా కొంతమంది ఉన్నారు లీడర్స్. సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి. బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని వెంటనే బస్సు ఎక్కి మళ్ళీ కామ్కి వెళ్ళిపోయామని. టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొనడానికి కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ని మార్చుకున్నాను, ఎదగాలని తపనతో వర్క్ చేశాను. సాక్రిఫైస్ అంటారు కదా, ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు, ఫంక్షన్లు ఉన్నాయా చూసుకో, స్కూల్కి వెళ్ళి పిల్లలకి నువ్వే చూసుకో, టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు. ఎదగాలనే తపన మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. ఈరోజు 13,83,000. ఈ రెండుకి 25 lakhs కావాలని టార్గెట్. 2025కి 1 crore per month, 1 crore. సో అలాగే జాగ్వార్ తీసుకున్నాను. సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్. సో నేను 13 లక్షలు, ఈ రెండుకి 25 lakhs ఎలా తీసుకోగలుగుతాను, ఇది తెలియాలి. హౌ టు వర్క్ ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. హౌ టు వర్క్ ఎలా చేయాలంటే చూడండి, మనం ఈరోజు మనకి 3 days సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అంత హ్యాపీ. బయటికి వెళ్ళిపోతాం స్పీడ్గా, వెళ్ళిపోయి పట జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశంగా వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళలో మనకి 2 తగులుతారు, 2 వ్యక్తులు ఉంటారు. 1 నో, 2 ఎస్. నో అంటే మనం ఏం చేస్తాం, నో అంటే వచ్చేస్తాం కామ్గా, అంతే. ఇంకేమని చేస్తాం, సబ్జెక్ట్ చెప్పాము, నో అన్నాము, ఏం చేస్తాం ఏం సార్, నెక్స్ట్. కానీ అదే రాంగ్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్? తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచన చేయండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి, ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. మనం వెళ్ళేది ఎవరు, మన ఫ్రెండ్. బాబు నేను నీ కోసం వచ్చాను, ఓకేనా, నువ్వు రాలేదు, నువ్వు నా కోసం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకో, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొను, నా కోసం తీసుకోరా. ఏం సార్ తీసుకోరా? ఎందుకు తీసుకోరండి? మనం ఏం చేస్తామంటే నో అనగానే వీడు మనకు పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం. అదే రాంగ్. మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ పెట్టండి, లేదు 500 రూపీస్ పెట్టండి. ఈరోజు 500 రూపీస్కి విలువ ఉందా, వాల్యూ ఉందా దానికి? పిల్లలకి ఇస్తుంటే పిల్లలు తీసుకుంటలేదు. సో 500 రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు. ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి. సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తాడు, లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు. సో మీకు సెల్ఫ్ ఇవి కావచ్చు, సైడ్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది. సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ మూవ్ చేద్దామా? ఇప్పటి వరకు నువ్వు అని అనుకొచ్చాము, అలా చేయొద్దు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. సో నెక్స్ట్ ఎస్ అన్న వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి. నెట్వర్క్. నేనేం చెప్తానంటే 1 dayలో క్రౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు.
సో వండేలా అన్నది కొంచెం ఇంకా టైం పడుతుంది. కనీసం క్రౌన్